హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ. నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. నేను కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా. మేబీ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ వల్ల ఎంతో కొంతమంది కన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మీరు తమిళ చూసారుగా, మరొక జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ మేము ముందుకు వచ్చిన మంచి జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ది. సో దీని గురించి టోటల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అవి ఏం జాబ్స్, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అప్లికేషను, దాని క్వాలిఫికేషన్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎలా అన్బోర్డ్ చేసుకుంటారు అనేది టోటల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. సో దానికన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. దానివల్ల మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మధ్యలో స్కిప్ చూస్తే అర్థం కాదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించిన మన వెబ్సైట్ లింక్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఫర్దర్గా మూవ్ కావచ్చు. అప్లికేషన్ కానీ నోటిఫికేషన్ చూడడానికి ఏదైనా కానీ. సో ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. చూడవచ్చు మనకు ఆర్ఆర్బి జాబ్స్ 32,000 రైల్వే ఉద్యోగులకే నోటిఫికేషన్. మనకైతే 32,000 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది ఆర్ఆర్బి నుంచి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి. 32,000 గ్రూప్ డి ఉద్యోగాలు అనమాట. సో గ్రూప్ బి మంచి ఛాన్స్. 32,000 అంటే చాలా హెవీ. సో ఎవరు మిస్ అవ్వదు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి, డోంట్ మిస్ అనమాట. చూద్దాం మరి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అన్ని రైల్వే జోన్లో కలిపి 32,000 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ డిలో ఉన్నటువంటి లెవెల్ 1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 32,000 గ్రూప్ డి నోటిఫికేషన్స్ జాబ్స్ అనమాట. 10వ తరగతి మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు దరఖాస్తు చేసుకోవాలి. లాస్ట్ డేట్ అయితే ఫిబ్రవరి 22 అంట. స్టార్టింగ్ డేట్ ఏంది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లాస్ట్ డేట్ మనం ఇచ్చిన ఆల్రెడీ ఫిబ్రవరి 22, 2025 వరకు అప్లికేషన్ అయితే వేసుకోవాలి. చూద్దాం మరి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉందన్నది ఇంకా తనది. సో దానికన్నా ముందు మనం ఫస్ట్ పోస్ట్ వివరాలు చూద్దాం. మరి ఏమేమి జాబ్స్ ఉన్నాయి తెలవాలి కదా మనకు కూడా. సో పోస్ట్ వివరాలు చూస్తే మనకు ఒకటి పాయింట్స్ మెన్ ఉంది, సెకండ్ వచ్చేసి అసిస్టెంట్ ఉంది, మూడోది వచ్చేసి ట్రాక్ మెయింటైనర్, నాలుగోది వచ్చేసి అసిస్టెంట్, 5 వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్ అనమాట, 6 అసిస్టెంట్ ఆపరేషన్స్. దాదాపు మనకు 6 టైప్స్ అంటే 6 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో. ఈ పోస్టుల వివరాలు. విభాగాలు వచ్చేసి మనకంటే ఏ విభాగంలో ఉన్నాయి అంటే లైక్ డిపార్ట్మెంట్ అంటారు అది. ఒకటి ట్రాఫిక్ విభాగం ఒకటి, ఇంజనీరింగ్లో ఒకటి ఉంది, మెకానికల్ ఒకటి ఉంది, ఎలక్ట్రికల్. అంటే 4 విభాగంలో మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. అంటే 6 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి మనకు, గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి మరి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది ఎట్లా చూద్దాం. దరఖాస్తు విధానం అంటే దీన్ని ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు గడువు అంటే మనకు స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే జనవరి 23, 2025 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు. అంటే మనకు జనవరి 23 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్, ఫిబ్రవరి 22కు ఎండ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ డేట్ అనమాట. క్వాలిఫికేషన్స్ ఏంటి మరి? 10వ తరగతి మరియు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. కంపల్సరీ క్వాలిఫికేషన్ 10th ఉండాలి. ప్లస్ ఇంకేమైనా ఐటీఐ ఉంటే దానికి సంబంధించిన ట్రేడ్లలో మాత్రం కంపల్సరీ ఐటీఐ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అంటే కొన్ని ఏమైనా పీఈటీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫిజికల్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయి, దానికి సంబంధించిన మెజర్మెంట్స్తో సహా మీరు క్లియర్గా ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకు వయో పరిమితి అంటే ఏజ్ రిలాక్సేషన్ ఎప్పటి నుంచి అంటే 1/7/2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ళు ఉండాలి. 1/7/2025 నాటికి 18 సంవత్సరాల పైన ఉండాలి, 36 సంవత్సరాల బిలో ఉండాలి. ఇది ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ రిజర్వేషన్ పరంగా ఏమంటే సడలింపు ఉంటుంది, గుర్తుపెట్టుకోవచ్చు. ప్రారంభ వేతనం వచ్చేసి మనకు 18,000. స్టార్టింగ్ సాలరీ మనకు 18,000 ఉంటుంది. ఎంపిక విధానం మరి మనం ఏ విధంగా అన్బోర్డ్ చేసుకుంటారంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మనకు. ఒకవేళ అందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీ అంటారు కదా, ఫిజికల్ అదొకటి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ తదితర ఆధారంగా మనం ఆన్బోర్డ్ చేసుకుంటాం. 3 ఒకటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, 4 మెడికల్. ఆ 3 మెడికల్ అంటే 3 టైప్స్ నుంచి మనం అన్బోర్డ్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాము, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకు మెడికల్ టెస్ట్, 3 అనమాట. ఇది ఒకటి. మనకు దరఖాస్తు ఫీజు ఎంత ఉంది మరి? జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసేమో 500 రూపాయలు ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ దివ్యాంగులకు, మహిళా అభ్యర్థులకు వచ్చేసి 250 రూపాయలు ఉంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి 250, వాళ్ళకి 500. ఇది
మీకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ లేదంటే మన వెబ్సైట్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్స్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.